ఎత్తి ప్రభుత్వానికి అప్ప. అదేవిధంగా సీఎం గారిని ప్రపంచ మేధావి ఉన్నారు. ప్రపంచ గిన్నీస్ బుక్లో ఎక్కించుకునే స్థాయికి ఎదిగేలా చేస్తారు. ఇయ్యకపోతే చెప్పాం కదా, ఈ 4 సంవత్సరాలే మేము ధర్నా చేయడానికి సిద్ధం, ఆ తర్వాత 4 సీట్లకే పరిమితం. ఆ విధంగా మళ్ళీ మేము గతంలో కూడా ఏం చేశారు, ఇక్కడ రాజధాని 3 అన్నాం కదా, 3 అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు వేయకపోతే మనం గెలవమా అనుకున్నారు జగన్ గారు. ఈ రాజధానిలో వేయకపోతే గెలలేకపోవడం కాదు. ఈ రాష్ట్రంలో ఏం జరిగిందంటే ఊరికి ఒక 20 మంది విదేశీ జాబులకు వెళ్ళేవాడు ఉంటారు. ఇదే రాజధాని అని చెప్పి 2014లో వీళ్ళు కూటమి కట్టుకుని గెలిచి జగన్ గారు కూడా ఏమన్నారు, మాకు ఇష్టం కనీసం 30,000 ఎకరాలు కావాలన్నారు. అందరూ నమ్మి విదేశాలు జాబు చేసుకునే వాళ్ళు కానీ పెద్ద ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు, ఫ్లాట్లు కొన్నారు. ఊరికి ఒక 20 మంది. వాళ్ళు ఏం చేయగలిగారు, ఒక్కొక్కళ్ళు ఒక 10 ఓట్లు వేయించగలరు, అవసరమైతే ఒక 5 లక్షలు సందా కూడా ఇవ్వగలరు. ఊరికి అలాగా 20 మంది 25 కోట్ల రూపాయలు సందా ఇచ్చి 20 పదులు ఒక 200 ఓట్లు వేసి ఓడిచ్చేసారు. 151 సీట్ని 11 సీట్లు చేసి. అలాగే వీళ్ళ కూటమేనంతే, వీళ్ళు నమ్మి అందరూ కొనుక్కొని ఉన్నారు. వీళ్ళేదో వాళ్ళ అవసరాలకి కలుగుతున్నారు, వాళ్ళ అవసరం తీరుకున్నాక ఇరుకోవాలి. ఇది ప్రజలకు అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది, మళ్ళీ మీకు కూడా అదే పరిస్థితి. అందుకనే నేను వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి కట్టుకుని వచ్చారు. నేను 30 మందినైనా సరే ఎవరెవరో పారిశ్రామికవేత్తలు, సినిమా యాక్టర్లు, మెయిన్ వాళ్ళ ఆనందాన్ని తీసుకొని 30 మందిని కూడగట్టుకున్నా సరే ఈ రాష్ట్రంలో ఏఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురాగలడు ఈ జేకేఆర్ అని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసి చెప్తా ఉన్నాను. ఎప్పుడు ఒకే రకంగా ఉండదో, ఏముందలే అనుకుంటే జగన్ గారు సీఎం కాలేదా, అట్లాగే కేసీఆర్ గారు రాష్ట్రం ఎడగొట్టుకుని సీఎం అవ్వలేదా, అలాగే ఈ జేకేఆర్ ఈ రాష్ట్రంలో కూడా ఏఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అదేవిధంగా ప్రజలందరినీ ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు ఎలా చేయాలో గతంలోనే మీడియా మిత్రులు చెప్తే మళ్ళీ అదే రకంగా చేస్తాం. ఈ విధంగా ఇంకా లేట్ అయ్యే కొంది ప్రతి 50 రోజులకి ఓ పథకం మేనిఫెస్టోలో రద్దు చేస్తాం. ఇప్పుడు మద్యం ఫ్రీ, అలాగే సినిమా యాక్టర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఓ 30 మందిని మేము ఎలా కట్టుకోవాలో వాళ్ళకి కెరీర్ దెబ్బతింటుంది అనుకుంటేనేమో పరోక్షంగా మద్దతు తెలపండి. ఎదిగానే ఆదిగా కానీ ఇంకో రకంగానే ఒకవేళ మీరు ప్రత్యక్షంగా మద్దతు తెలిపినా అభ్యంతరం లేదు. ఆ విధంగా ముందుకు పోవడానికి అవకాశం. ఎక్కడ ఏది ఏమైనా కూడా వెనకడుగు వేసే ప్రసక్తి మాత్రం లేదు. ఎందుకంటే మొన్న మంగళగిరిలో ఓటింగ్ ఎంత మరి 41 ఓటు అంటున్నారు. నాకు రాజకీయ అనుభవం లేదా, 25 సంవత్సరాలు రాజకీయ అనుభవం. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో అర్థమైపోయింది ఓటు వేస్తారా ఏరనేది. ఈ పథకాలు బాగున్నాయా, ఇలాంటి నాయకుడు అవసరం ఈ రాష్ట్రానికి. అందరూ మోసం చేసే నాయకులు కానీ ఇలాంటి వ్యక్తిని మాకు ఇంతవరకు కనపడేది నాయకుడు అని చెప్పాను. ఓకే, అట్లాగే మహిళమ్మ తల్లు కూడా దండం పెట్టినప్పుడు వాళ్ళు రివర్స్ దండం పెట్టినప్పుడు అర్థమైపోయింది ఓటు వేస్తారు అని. అలాంటిది 41 ఓటు పెడతారా? 2,92,000 ఓట్లు ఆ నియోజకవర్గంలో ఉంటే 41 ఓటు పెడతారా నేను చేసిన క్యాంపింగ్కి? అంటే అంత అమాయకులు అనుకుంటున్నారా మిగతా నాయకులు అంటే, మిగతా పార్టీలు అంటే? ఖచ్చితంగా నెక్స్ట్ ఇదే రకంగా కనుక ఈ 4 సంవత్సరాలు ఈ ధర్నా కొనసాగితే ఈ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి తీరిద్ది. అట్లాగే చెప్పాంగా సినిమా యాక్టర్లు మన జూనియర్ ఎన్టీఆర్ గారిని కలుస్తాం, ఆయన కానీ అట్లాగే రామ్ చరణ్ గారు, అలాగే అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇంకా ఇలాంటి వాళ్ళని కలిసి సంప్రదింపులు జరిపి 30 మందితో కూడగట్టుకొని అయినా సరే కూటమి మహాకూటమి ఏర్పాటు చేసి